నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో గల ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారు విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్యుతాపురం ప్రమాద బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 7 బాధితుల ఆరోగ్యం గురించి డాక్టర్ల దగ్గర నుంచి వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. కాగా అనకాపల్లిలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా మరొక 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. 4500 కోట్ల నిధులతో నేరుగా పనులు స్టార్ట్ చేయబోతున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించడం దేశంలో తొలిసారి. సాధారణ పంచాయతీల్ని స్వయం శక్తి పంచాయతీలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంచాయతీల్ని బలోపేతం చేయడం మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధిలో పంచాయతీలు కీలకంగా మారాలనేది నా ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునిపెన్నడూ లేని విధంగా, జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం మనదే. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు 2వ తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు, 200 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 25,000కు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం. ఆ సంస్కరణలు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలు. ఏలూరు నగరంలో పతేబాద రోడ్ లో అరౌండ్ ది కార్నర్ రెస్టారెంట్ ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, తెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రారంభించడం జరిగింది. ఏలూరు నగరంలో పోషకాహార పదార్థాలని ప్రజలకు అందించి వినియోగదారులకి మంచి రుచికరమైన ఆహారాన్ని అందించేందుకే కృషి చేస్తామని తెలియజేశారు. ఈ హోటల్ నందు అన్ని సదుపాయాలు ఉన్నాయని, నగరంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలు, మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు.
కృష్ణతేజ కావరి. నేను ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఒక ఏలూరులో ఒక డ్రైవ్ ఇన్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. బేసికలీ ఇది అన్ని కుజైన్స్ ఉన్న ఒక రెస్టారెంట్. దీంట్లో మనకి చైనీస్, తందూరి, నార్త్ ఇండియన్, డెజర్ట్స్, పిజ్జా ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఈ మంత్ ఎండింగ్ నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే మనం ఈ 3 ఓపెన్ చేసాము. తందూరి, ఇంకా చైనీస్, నార్త్ ఇండియన్ ఈ 3 ఓపెన్ చేసాము. నేను చీఫ్ గెస్ట్గా మన దెందులూరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారిని, చింతమనేని ప్రభాకర్ గారిని పిలిచాను ఇనాగరేషన్కి. ఇంకా మన ఏలూరు కాన్స్టిట్యుయెన్సీలో రాధాకృష్ణయ్య గారు అలియాస్ శాంటి గారిని పిలిచాను. వాళ్ళు వచ్చి ఇప్పుడే ఇనాగరేషన్ చేశారు, బాగా సక్సెస్ అయింది. మీరందరూ వచ్చి నన్ను బ్లెస్ చేసి వచ్చి అందరు ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఏదన్నా చిన్న చిన్న ఇంక్రిమెంట్స్ ఉంటే మనం అంతా వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకి బిజినెస్ చేద్దామని చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ ఎవరు తీసుకురాలేదు. మనకి డ్రైవ్ ఇన్ అంటే ప్రతి ఒక్క డిఫరెంట్ కిచెన్స్ ఉంటాయి, రకరకాల కిచెన్స్ ఉంటాయి, రకరకాల డిషెస్ ఉంటాయి, కొత్త డిషెస్ అంత అంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేని చేస్తున్నాము. సో ఈరోజు సక్సెస్ఫుల్గా అయితే ఓపెన్ చేసేసాం, ఇనాగరేట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ఇంకా అన్ని కౌంటర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని డిషెస్ కూడా మీకు ఇక్కడ కనిపించవచ్చు. సో ప్లీజ్ వచ్చి. ఏలూరు నగరంలో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదిన వేడుకలు ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. సినీ రంగంలో తనకంటూ ముద్ర వేసుకుని నటనలో ఎంతో ఉన్నత స్థాయికి కష్టపడి ఎదిగి ఎందరికో స్ఫూర్తినిచ్చిన వ్యక్తి పద్మవిభూషణ్ చిరంజీవి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక వాలంటీర్లకి కీర్తి కృష్ణమ్మ నాయుడు కరీముల్లా మెమంటోని చేయించి రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా అందచేసి 63 మంది వాలంటీర్లని ఘనంగా సత్కరించడం జరిగింది. నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున కేక్ కట్ చేసి ఒక సెలబ్రేషన్ జరుపుకున్నాం. చిరంజీవి గారికి ఇండస్ట్రీలో చిరంజీవి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజున 70వ సంవత్సరంలో అడుగు పడుతున్నటువంటి సందర్భంలో వారి నిత్య జీవితంలో వివాదాలకు దూరంగా, విద్వేషాలకు దూరంగా సమాజాన్ని ఏ రకంగా మనం సహకరించాలి, సమాజాన్ని ఏ రకంగా బాగు చేయాలి, అభిమానుల్ని ఏ రకంగా క్రమశిక్షణగా వారికి సేవా గుణాన్ని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన తపనతో మరి చిరంజీవి గారు మొట్టమొదటిగా బెడ్ బ్లాక్ పెడతాం, ఫ్యాన్స్ కి ఒక క్రమశిక్షణ నేర్పడం, ఫ్యాన్స్ ని రక్తదాన శిబిరాలు నిర్వహించడం, 63 మంది జన సైనికులు వాలంటీర్లుగా వారు నిబద్ధతతో దాదాపు 28 రోజులు కష్టపడి 7,583 మందిని జన సైనికులుగా జనసేన పార్టీకి ఒక సైనికుల్ని ఒప్పచెప్పి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, జనసేన పార్టీ ప్రజల కోసం కష్టపడేదానికి క్రియాశీల సభ్యత్వ కార్యక్రమంలో 63 మంది పాల్గొని
మరి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో కోల్కతా ట్రైనింగ్ డాక్టర్ పై అమానుషంగా దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఏలూరులో మహిళలు కార్మికులు నిరసన ప్రదర్శనని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శి ఈమని మల్లిక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయమూర్తి నంబూరు శ్రీమన్నారాయణ పలువురు మాట్లాడారు. అత్యంత పాశవికంగా హింసించి హత్య చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశం కఠినంగా అభయం చేసిన దేశం కఠినంగా అభయం చేసిన దేశం కఠినంగా చట్ట ప్రకారం అమలు చేయాలని శిక్షలు అమలు చేయాలని చట్ట ప్రకారం శిక్షలు అమలుకు న్యాయం జరగాలి. జరుగుతున్న అత్యాచారాన్ని జరుగుతున్న అత్యాచారాన్ని ఈ కార్యక్రమం మనందరి వరకేమో మనందరికి ఇంచుమించు 9వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా అందరికి విషయం, ఆ సంఘటన ఘటన అంతా తెలుసు. అయితే మన కార్మికుల దగ్గరే పనిచేసిన చోట, మహిళలు మనం కలిసి పనిచేసిన చోట, లేకపోతే ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో జరిగిన చోట ఒక రకంగా చెప్పాలంటే మన మధ్యలో అట్లాంటి కార్యక్రమాలు జరగకుండా మనం ఉన్న సంఘాలు ఉన్న చోట, మన యువత ఉన్న చోట, చాలా చోట మనం చాలా జాగ్రత్తలు పడుతూ మనం ఒక అన్నా చెల్లెల్లాగా పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఎంత దారుణం అంటే ఏమిని మల్లిక ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కార్యదర్శిని. ఆగస్టు 9న అభయ అనే యువ డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగింది. ఇది దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా ఏలూరు పట్టణంలో ఆమె కుటుంబానికి ప్రగాఢ సహానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ నివాళి అర్పిస్తూ ఆమెపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాము. అయితే మహిళలకు సంబంధించిన చట్టాలు మన భారత రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ కూడా ఆ చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ పురుషులకి అనుకూలంగా ఉపయోగిస్తూ మహిళా చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, చాలా దారుణమైన పరిస్థితి. మహిళలపై ఎక్కడ అత్యాచారం జరిగినా కూడా అక్కడ సంబంధించిన దోషుల పట్ల రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా వాళ్ళకి కొమ్ము కాస్తూ వాళ్ళని నిర్దోషులుగా విడుదల చేస్తూ వాళ్ళకి అండగా నిలబడుతూ ఉన్నారు. కొన్ని కేసులు అయితే పోలీస్ స్టేషన్ వరకు కూడా రాని పరిస్థితి ఉంది. అక్కడికక్కడికే కాంప్రమైజ్ చేసేసి విద్యార్థుల లక్ష్యం నిర్ధారించుకొని కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. లింగపాల మండలం లింగపాల గ్రామంలో శ్రీ సాయి ప్రతిభ జూనియర్ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ మాట్లాడారు. సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ కాలేజీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, విద్యాసంస్థల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. అందరూ ఎక్సైట్మెంట్ తోటి, ఎనర్జీ తోటి ఈరోజు ఫ్రెషర్స్ పార్టీ జరుపుకుంటారు. చాలా హ్యాపీగా ఉంది. సో ప్రజలకి అలాగే శ్రీ సాయి ప్రతిభ జూనియర్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ కి, టీచింగ్ అండ్ మార్కెటింగ్ స్టాఫ్ కి, స్టూడెంట్స్ కి, అలాగే జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, జగన్నాథ్ గ్రామస్తులకి, మీడియా వారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నేను చదువుకునే రోజు గుర్తొచ్చాయి. మీ పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, మీ కొరియోగ్రఫీ కానివ్వండి, చాలా ఇంప్రెసివ్ ఉంది. మరి మీరు చాలా ఇంపార్టెంట్ జంక్షన్ లో ఉన్నారు, ఇంటర్సెక్షన్ లో ఉన్నారు. ఇప్పుడు దాకా మీరు చూసిన ప్రపంచం మీరు వరల్డ్ మీరు, మరి ఇప్పటి నుంచి చూసే ప్రపంచం వేరు ఉంటుంది. సో యూఆర్ స్టెప్పింగ్ ఇంటూ న్యూ లైఫ్. సో ఇప్పటి నుంచి ఒక ఫ్యూచర్ పర్సెప్షన్ కానివ్వండి, మీ పర్సనాలిటీ కానివ్వండి, ప్రతిగా డెవలప్ చేసుకోవడానికి ఇది రైట్ ఏజ్, టైం, ఆపర్చునిటీ. సో జూనియర్స్ ఎవరైతే మరి వర్గం చేస్తున్నారో సీనియర్స్, సో జూనియర్స్ కి సీనియర్స్ కి ఇప్పుడు కూడా ఒక హెల్తీ, అలాగే మంచి కమ్యూనికేషన్ ఉండాలి, మంచి రిలేషన్షిప్ ఉండాలి. నాలెడ్జ్ షేరింగ్ అనేది జూనియర్స్, సీనియర్స్, వైస్ వర్సా, అలా నాలెడ్జ్ షేరింగ్ తోటి మీరు ముందుకెళ్ళాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో ఈ జంక్షన్ లో, ఈ ఇంటర్సెక్షన్ లో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం బోయగూడెం సచివాలయం కొత్తగా నిర్మిస్తున్న భవనం ముందు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సచివాలయం 5 పరిధిలో కరెంటుకు సంబంధించిన సర్వీస్ వైరు అక్కడే వస్తున్న పాడి గేదెకు తగలటంతో విద్యుత్ షాక్ కి గురై సుమారు ₹1,00,000 విలువ చేసే పాడి గేదె మృతి చెందిందని వాపోయారు. అధికారులు తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె కోరింది. తనకు బ్రతుకు తెరువు గేదెనని ఆమె వాపోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.